హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'మొరటి మొగుడుతో తొలి రాత్రి' పార్ట్ 4. ఇక కథలోకి వెళితే, క్షమించు జానకి. జీపు ఇంజన్ చప్పుడును సైతం పక్కన పెట్టి ఆ చిన్న పదం జానకి చెవుల్లో పదే పదే మారుమోగుతుంది. రంగాదొర గొంతులో నుంచి ఆ మాట రావడమేంటి? తన ఆత్మాభిమానాన్ని, తన తండ్రి పరువును బజారున పడేసిన ఆ అహంకారి కేవలం తన ప్రాణాలను రక్షించడమే కాకుండా ఇప్పుడు తన ముందు తల వంచి క్షమాపణ అడుగుతున్నాడా? జానకికి ఏమీ అర్థం కావడం లేదు. ఆమె కళ్ళు రంగా కళ్ళల్లోనే నిలిచిపోయాయి. ఆ చూపుల్లో పగటిపూట కనిపించే ఎర్రటి కోపం లేదు. కేవలం ఒక నిజాయితీ, ఒక పశ్చాత్తాపం మాత్రమే ఉన్నాయి. జానకి చేతులు వణికాయి. కట్టుకడుతున్న ఆమె చేతులను రంగా మెల్లగా తన కుడి చేత్తో పట్టుకున్నాడు. నేను మనిషినే జానకి, కానీ నా చుట్టూ నేనే అల్లుకున్న ఈ పరువు అనే కోట గోడల మధ్య ఆ మనిషి ఎప్పుడో ఊపిరాడక చచ్చిపోయాడు అనుకున్నాను. నిన్ను ఈ ఇంటికి తెచ్చుకున్నప్పుడు కూడా ఒక మనిషిలా కాకుండా నా పంతం నెగ్గించుకునే ఒక వస్తువులాగానే చూశాను. కానీ ఇందాక ఆ కత్తి నీ వైపు దూసుకొస్తున్నప్పుడు నా ప్రాణం పోయినట్లు అనిపించింది. నా పరువు, నా అహంకారం అన్నీ ఏమైపోయావో తెలియదు. నువ్వు లేకుండా నేను బతకలేనని ఆ ఒక్క క్షణంలో నాకు అర్థమైంది అన్నాడు రంగా. అతని గొంతు బొంగురుపోయింది. అందులో ఎంతో కాలంగా అణిచిపెట్టుకున్న ఆవేదన ఉంది. జానకి మనసులో అప్పటి వరకు ఉన్న కోపం కొద్దిగా కరిగినా ఆమె గాయపడిన ఆత్మ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. మీ ప్రాణాలకు తెగించి నన్ను కాపాడారు. అందుకు మీకు కృతజ్ఞతలు. కానీ మొన్న మా నాన్న ముందు నన్ను బానిసను చేసి నా ఆత్మాభిమానాన్ని చంపేసినప్పుడు మీకు ఏమనిపించలేదా? ఒకరి ఆత్మను చంపేసి శరీరాన్ని రక్షించినంత మాత్రాన మీరు చేసిన గాయాలు మానిపోవు కదా అని నిలదీసింది జానకి. ఆమె మాటల్లో ద్వేషం లేదు, కానీ తీవ్రమైన ఆవేదన ఉంది. రంగా తలదించుకున్నాడు. ఆ మాటలకు అతని దగ్గర సమాధానం లేదు. తను చేసిన తప్పుకు ఏ శిక్ష అనుభవించినా తక్కువే అని అతనికి తెలుసు. నిజమే జానకి, నేను చేసిన తప్పుకు క్షమాపణ అడిగే అర్హత కూడా నాకు లేదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఇకపై ఈ ఇంట్లో నువ్వు బానిసవి కాదు, నా ప్రాణానివి. నా మాట నమ్ము అని చెప్పి జీప్ స్టార్ట్ చేశాడు. మిగిలిన ప్రయాణం అంతా నిశ్శబ్దంగా సాగింది. కానీ ఆ నిశ్శబ్దం ఇందాకటిలా ఉక్కిరి బిక్కిరి చేయడం లేదు. అందులో ఒక కొత్త అవగాహన, ఒక మార్పుకు నాది కనిపిస్తోంది. రాత్రి 9 గంటలకు జీపు ఇంటి ముందు ఆగింది. హాల్లో కూర్చుని ఎదురు చూస్తున్న అనసూయమ్మ జీపు చప్పుడు వినగానే బయటకు వచ్చింది. రంగా డ్రైవింగ్ సీట్లో నుంచి దిగుతుంటే అతని ఎడమ చేతికి కట్టిన గుడ్డ, దానికి అంటిన రక్తం చూసి ఆమె గుండె ఆగిపోయినంత పనైంది. రంగా, ఏంట్రా ఇది? రక్తమేంటిరా అంటూ ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చింది. జానకి వేగంగా కిందకు దిగి అనసూయమ్మను పట్టుకుంది. అత్తయ్య, కంగారు పడకండి, ఏం కాలేదు, చిన్న గాయం అంతే అని ధైర్యం చెప్పింది. రంగాని నెమ్మదిగా ఇంట్లోకి నడిపించుకుంటూ తీసుకెళ్ళింది. జానకి రంగాని హాల్లోని సోఫాలో కూర్చోబెట్టింది. అత్తయ్య, మీరు వేడి నీళ్ళు, పసుపు, కొంచెం వేపాకు తీసుకురండి అని చెప్పి తను లోపలికి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకువచ్చింది. రంగా ఆమెను చూస్తున్నాడు. పగలు తనను చూసి ఒక పురుగును చూసినట్లు అసహించుకున్న ఆ కళ్ళల్లోనే ఇప్పుడు తన పట్ల ఒక బాధ్యత కనిపిస్తుంది. జానకి వేడి నీళ్లతో రంగా చేతికి ఉన్న రక్తపు మరకలను శుభ్రం చేయడం ప్రారంభించింది. కత్తి గాయం కాస్త లోతుగానే ఉంది. ఆమె గుడ్డతో తుడుస్తున్నప్పుడు రంగాకి చురుక్కుమని నొప్పి పుడుతున్నా కనీసం ముఖం కూడా చిట్లించకుండా జానకి ముఖం వైపే చూస్తున్నాడు. ఆ గాయాన్ని చూసి జానకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మరీ ఇంత మొండితనం ఏంటండి? ఆ కత్తిపోటు నేరుగా తీసుకున్నారు, ఇంకొంచెం అయితే నరం తెగిపోయేది కదా అంటూ మందు రాస్తూ నెమ్మదిగా కోప్పడింది. ఆ కోపంలో ఉన్నది ద్వేషం కాదని, తన పట్ల ఉన్న శ్రద్ధ అని రంగాకి అర్థమైంది. పెదవుల మీద ఒక చిన్న చిరునవ్వు మెరిసింది. ఆ కత్తి నీకు తగిలి ఉంటే నేను బతికి ఉండి కూడా చచ్చిపోయిన వాడితో సమానం అయ్యేవాడిని జానకి అన్నాడు మెల్లగా. జానకి చేతులు ఒక్క క్షణం ఆగిపోయాయి. ఆమె అతని కళ్ళల్లోకి చూసింది. ఆ కళ్ళల్లో నిజమైన ప్రేమ కనిపిస్తుంది. ఇన్నాళ్ళు ఈ అహంకారపు పొరల వెనక ఈ ప్రేమ ఎలా దాక్కుంది? జానకి మనసులో ఏదో తెలియని అలజడి. ఆమె మౌనంగా గాయానికి కట్టుకట్టి, మీరు విశ్రాంతి తీసుకోండి, నేను భోజనం తీసుకువస్తాను అని వంటగదిలోకి వెళ్ళిపోయింది. రాత్రి భోజనం పూర్తయిన తర్వాత శోభనం గదిలోకి వచ్చారు ఇద్దరు. ఎప్పుడు కింద పడుకునే రంగా గాయం వల్ల పరుపు కింద వేసుకోలేకపోయాడు. అది గమనించిన జానకి మంచం మీద దిండ్లు సర్ది
మీరు ఈరోజు మంచం మీదే పడుకోండి. నేను కింద పడుకుంటాను అంది. వద్దు జానకి, నేను కిందే పడుకుంటాను అన్నాడు రంగా తన పాత అలవాటు ప్రకారం. జానకి కఠినంగా కానీ ఒక భార్య అధికారంతో, మీరు ఇప్పుడు చెప్పింది చెయ్యండి దొరగారు. చేతికి గాయం ఉంది. కింద పడుకుంటే మట్టి తగిలి ఇన్ఫెక్షన్ వస్తుంది. వెళ్ళి మంచం మీద పడుకోండి అని ఆర్డర్ వేసినట్లుగా చెప్పి తను కింద పరుపు వేసుకోవడం ప్రారంభించింది. రంగాకు ఆమె అలా ఆజ్ఞాపించడం వింతగానూ ఆనందంగానూ అనిపించింది. మౌనంగా వెళ్ళి మంచం మీద పడుకున్నాడు. గదిలో బల్బు ఆరిపోయింది. కిటికీలో నుంచి వస్తున్న వెన్నెల వెలుతురులో ఇద్దరు మేలుకొని ఉన్నారు. ఇద్దరి మనసుల్లోనూ వందల ఆలోచనలు. కాసేపటికి రంగా మౌనాన్ని బద్దలు కొట్టాడు. జానకి, నిద్రపోయావా? లేదు, కింద నుంచి చిన్నగా సమాధానం వచ్చింది. నువ్వు నన్ను అడిగావు కదా, నేనెందుకు ఇలా ఒక రాక్షసుడిలా అహంకారిలా ప్రవర్తిస్తున్నాను అని. దానికి కారణం నీకు చెప్పాలనుకుంటున్నాను అన్నాడు రంగా బరువైన గొంతుతో. జానకి లేచి కూర్చొని మంచం మీద ఉన్న రంగా వైపు చూసింది. రంగా కిటికీ బయటకు చూస్తూ గతాన్ని తవ్వుతున్నాడు. నాకు 10 ఏళ్ల వయసు అప్పుడు. మా నాన్న ఈ ఊరి పెద్ద. ఆయన చాలా మంచివాడు. ఎవ్వరికీ అన్యాయం చేయలేదు. కానీ ఆయన మంచితనమే ఆయన పాలిట శాపంగా మారింది. పట్నం నుంచి వచ్చిన కొంతమంది వ్యాపారులు ఇక్కడ ఫ్యాక్టరీ పెడతాం, ఊరికి మంచి జరుగుతుంది అని మా నాన్నను నమ్మించారు. ఆయన తన ఆస్తిని, ఊరి వాళ్ళ డబ్బును కూడా వాళ్లకు పెట్టుబడిగా ఇప్పించాడు. కానీ వాళ్ళు ఆ డబ్బు తీసుకొని పారిపోయారు. రంగా గొంతు వణుకుతుంది. జానకి శ్రద్ధగా వింటుంది. ఊరి వాళ్ళంతా మా నాన్నను నిలదీశారు. మోసగాడు అన్నారు. మా ఇంటి ముందు నిలబడి బూతులు తిట్టారు. ఎవరి కోసమైతే ఆయన ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడ్డాడో వాళ్ళే ఆయన ముఖం మీద ఉమ్మేశారు. ఆ అవమానం తట్టుకోలేక మా నాన్న అదే రాత్రి ఈ ఊరి రచ్చబండ మీద ఉన్న చెట్టుకు ఉరేసుకొని చనిపోయాడు. ఆ మాట వినగానే జానకి గుండె జారిపోయింది. చేతితో నోరు మూసుకుంది. ఆ రోజు నేను ఆ చెట్టు కింద నిలబడి ఏడ్చాను జానకి. నా తండ్రి ప్రాణం పోవడానికి కారణం పట్నం మనుషులు అయితే, ఆ ప్రాణాన్ని బలి తీసుకున్నది మాత్రం ఈ ఊరు జనాల నోటి మాటలు. అప్పుడే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఈ ప్రపంచంలో మంచివాడిగా ఉంటే ఎవ్వరూ బతకనివ్వరు. భయం, కేవలం భయం మాత్రమే మనల్ని బతకనిస్తుంది. నా తండ్రి చనిపోయిన ఊరిలోనే నేను దొరగా ఎదగాలని, ఎవ్వరికీ తలవంచకూడదని కంకణం కట్టుకున్నాను. అందుకే ఈ అహంకారం, ఈ పౌరుషం అన్నీ నా చుట్టూ నేనే కట్టుకున్న కవచాలు. రంగా నెమ్మదిగా జానకి వైపు తిరిగాడు. నీ పట్ల నేను కఠినంగా ఉండడానికి కారణం నువ్వు పట్నం పిల్లవి. పట్నం వాళ్ళంటే నాకు ద్వేషం. మీ నాన్న చేసిన అప్పులకు నిన్ను బలి చేసి నా పంతం తీర్చుకోవాలనుకున్నాను. నిన్ను నేను లొంగదీసుకుంటే ఆ పట్నం మీద నేను గెలిచినట్లు అనిపించింది నాకు. కానీ ఒక నిజం నేను మర్చిపోయాను. నువ్వు పట్నం పిల్లవి కాదు, నా భార్యవి. నిన్ను గాయపరుస్తూ నేను గెలుస్తున్నాను అనుకున్నాను. కానీ ప్రతిరోజు నన్ను నేను ఓడిపోతూనే ఉన్నాను. నన్ను క్షమించమని అడగను. కానీ నా లోపల ఉన్న రాక్షసుడు చచ్చిపోయాడు జానకి. ఇప్పుడు మిగిలింది కేవలం నిన్ను ప్రేమించే నీ మొగుడు మాత్రమే అని తన మనసులోని భారాన్ని మొత్తం దించేశాడు రంగా. జానకికి ఇప్పుడు రంగా మీద కోపం లేదు. అతనిలోని అహంకారానికి, రాక్షసత్వానికి గల కారణం తెలిసాక అతని పట్ల ఒక తీవ్రమైన సానుభూతి కలిగింది. ఒక చిన్న పిల్లాడు ఎంత పెద్ద ట్రోమాను తన గుండెల్లో దాచుకొని ఈ కఠినమైన మనిషిలా మారాడో ఆమెకు అర్థమైంది. నెమ్మదిగా మంచం దగ్గరకు వెళ్ళి అతని కుడి చేతిని తన 2 చేతుల్లోకి తీసుకుంది. గతం గురించి ఆలోచించి మిమ్మల్ని మీరు బాధ పెట్టుకోకండి. మీరు మారారు అన్న ఒక్క మాట చాలు నాకు. ఈ కవచం ఇక మీకు అవసరం లేదు. నేనున్నాను అంది చాలా సున్నితంగా. రంగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ రాత్రి ఆ గదిలో మొదటిసారిగా అహంకారం చోటులో ప్రేమ పూయడం మొదలయ్యింది. మరుసటి రోజు ఉదయం ఊరి వాతావరణం ఎప్పటిలాగానే ప్రశాంతంగా ఉన్నా లోపల ఏదో పెద్ద తుఫాను రాబోతుందన్న సూచనలు కనిపిస్తున్నాయి. రంగా నిద్ర లేచేసరికి జానకి అప్పటికే కాఫీతో సిద్ధంగా ఉంది. చేతి నొప్పి ఎలా ఉందండి అని ప్రేమగా అడిగింది. ఆమె కళ్ళల్లో ఇప్పుడు రంగా పట్ల ఒక గౌరవం, ఒక ఆత్మీయత ఉన్నాయి. పర్వాలేదు జానకి అంటూ లేచి కూర్చున్నాడు రంగా. లేవండి, ఊర్లో పంచాయితీ ఉంది అన్నారు కదా నిన్న, వెళ్ళి తయారవ్వండి అంది. రంగా స్నానం చేసి వచ్చాడు. ఎడమ చేతికి గాయం ఉండడం వల్ల అతను తన
తెల్లటి కాటన్ చొక్కా వేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. అది గమనించిన జానకి అతని దగ్గరికి వెళ్ళి, ఆగండి నేను వేస్తాను అని అతని చొక్కాను తీసుకుంది. రంగా ఆమెనే చూస్తున్నాడు. జానకి చాలా దగ్గరగా వచ్చి ఆ చొక్కాను అతని భుజాల మీదుగా వేసి గాయం ఉన్న చేతిని మెల్లగా చొక్కా చేతుల్లో నుంచి దూర్చింది. ఆమె వెచ్చటి శ్వాస అతని ఛాతీకి తగులుతుంది. ఆమె చేతులు అతని గుండెల మీద ఉన్న గుండీలు పెడుతుంటే రంగాకి తన శరీరంలో ఏదో కొత్త కరెంట్ ప్రవహించినట్లు అనిపించింది. గుండీలు పెట్టి పైకి చూసిన జానకికి రంగా తననే తదేకంగా చూస్తున్నాడని అర్థమైంది. ఆమె ముఖం సిగ్గుతో ఎర్రబడింది. ఒక మగాడి చూపుల్లోని కోపాన్ని మాత్రమే చూసిన ఆమెకు ఇప్పుడు ఆ చూపుల్లో ఒక భర్త కామం, ప్రేమ కనిపించాయి. నెమ్మదిగా కళ్ళు దించుకొని అయిపోయింది అని పక్కకు జరిగిపోయింది. కానీ రంగా తన కుడి చేత్తో ఆమె నడుమును చుట్టూ దగ్గరికి లాక్కున్నాడు. జానకి ఆశ్చర్యంతో అతని ఛాతీ మీద చేతులు వేసి ఆపింది. ఇద్దరి మధ్య దూరం పూర్తిగా చెరిగిపోయింది. రంగా కళ్ళు ఆమె పెదాల మీదే ఉన్నాయి. అతను నెమ్మదిగా ఆమె ముఖానికి దగ్గరవుతున్నాడు. జానకి కళ్ళు మూసుకుంది. ఆమె హృదయం వేగంగా కొట్టుకుంటుంది. సరిగ్గా ఆ క్షణంలో రంగా దొరగారు అంటూ గుమ్మం బయట నుంచి కేకలు వినపడ్డాయి. అది ఊరి కాపలాదారు రామయ్య గొంతు. ఆ అరుపుకి ఉలిక్కిపడిన జానకి వేగంగా వెనక్కి తగ్గింది. రంగా కూడా కాస్త విసుగ్గా, కాని వెంటనే తన దొర గంభీరతను తెచ్చుకొని బయటకు వెళ్ళాడు. ఏంటి రామయ్య, పొద్దున్నే ఆ గోల ఏంటి అని గద్దించాడు రంగా. రామయ్య ఆపసోపాలు పడుతూ, దొరగారు పట్నం నుంచి కాలిగాడి మనుషులు, వాడి తండ్రి ఎమ్మెల్యే నరసింహం గారు 10 జీపుల్లో మన ఊరికి వచ్చారు. రచ్చబండ దగ్గర మీకోసం వేచి ఉన్నారు. కాళీగారికి హాస్పిటల్లో తల పగిలి కుట్లు పడ్డాయట. దానికి ప్రతీకారం తీర్చుకుంటామని కత్తులు కట్రాలతో ఊరి మీదకు వచ్చారు దొరా అని వణుకుతూ చెప్పాడు. ఆ మాట వినగానే రంగా ముఖం కఠినంగా మారింది. తన కళ్ళల్లో పాత అగ్ని మళ్ళీ రగులుతుంది. జానకి కూడా హాల్లోకి వచ్చి ఇదంతా వింది. ఆమె ముఖంలో భయం కమ్ముకుంది. 10 జీపుల్లో రౌడీలు వస్తే తన భర్త ఒంటి చేత్తో ఎలా ఎదుర్కొంటాడు? నేను వస్తున్నాను అని వాళ్లకు చెప్పు అని గంభీరంగా చెప్పి రంగా లోపలికి వెళ్ళిపోయాడు. జానకి అతని చెయ్యి పట్టుకుంది. వద్దండి, వాళ్ళు పెద్ద రౌడీలు. నీ చేతికి ఇప్పటికే గాయం ఉంది. వాళ్ళతో గొడవ వద్దు. మనం పోలీసులకు ఫోన్ చేద్దాం అని బతిమలాడింది. రంగా ఆమె తల నిమిరాడు. జానకి, ఇది నా ఊరు. ఈ ఊరిలో నాపై చెయ్యి ఉంటేనే నాకు నీకు ఈ ఊరికి రక్షణ. నేను భయపడి ఇంట్లో కూర్చుంటే వాళ్ళు ఊరిని తగలబెడతారు. పోలీసుల కంటే ముందు నేను వాళ్లకు సమాధానం చెప్పాలి. నువ్వు లోపలే ఉండు, నేను చూసుకుంటాను అని చెప్పి తన కండువా భుజాన వేసుకొని బయటకు నడిచాడు. జానకికి ప్రాణం పోయినట్లు ఉంది. తన భర్తను అకారణంగా కోల్పోతానేమో అన్న భయం ఆమెను తొలిచేస్తుంది. అత్తగారు అనసూయమ్మ అప్పటికే దేవుడి గదిలో కూర్చొని ఏడుస్తూ పూజ చేస్తుంది. జానకి గదిలో నుంచి ఒక నిశ్చయం చేసుకుంది. తను ఇప్పుడు భయపడే పట్నం పిల్లను కాదు, రంగా దొర భార్యను. తన భర్త ఒంటరిగా పోరాడుతుంటే తను చాటున దాక్కోకూడదు అని నిర్ణయించుకుంది. రచ్చబండ దగ్గర ఎమ్మెల్యే నరసింహం తన మనుషులతో అహంకారంగా కుర్చీలో కూర్చొని ఉన్నాడు. ఊరు జనం అంతా భయంతో దూరం నుంచి చూస్తున్నారు. రంగా ఒంటరిగా గంభీరంగా అడుగులు వేసుకుంటూ అక్కడికి చేరుకున్నాడు. గాయం ఉన్న ఎడమ చెయ్యి చొక్కాలో ఉన్న అతని నడకలో ఏమాత్రం రాజీ లేదు. నరసింహం రంగాను చూడగానే పైకి లేచాడు. ఏంట్రా రంగా, ఊర్లో పెద్ద దొర అని ఫీల్ అవుతున్నావా? నా కొడుకు తల పగలగొడతావా? ఆ పట్నం షాపుల్లో నీకు బతుకులేదు. ఇక్కడ మాత్రమే నీ ఆటలు సాగుతాయి. ఈరోజు నిన్ను ఇక్కడే నరికేసి ఆ పట్నం పిల్లను ఈ ఊరి మధ్యలో నిలబెట్టి అని ఏదో అసభ్యంగా మాట్లాడబోయాడు. సరిగ్గా అప్పుడే నోరు ముయ్యండి ఎమ్మెల్యే గారు అన్న ఒక ఆడగొంతు రచ్చబండ దగ్గర పిడుగులా మోగింది. అందరూ వెనక్కి తిరిగి చూశారు. జానకి ఆమె వేగంగా అడుగులు వేస్తూ ఎవ్వరికీ భయపడకుండా నేరుగా వచ్చి రంగా పక్కన నిలబడింది. రంగా కూడా ఆమెను అక్కడ చూసి ఆశ్చర్యపోయాడు. జానకి, ఇక్కడికి ఎందుకు వచ్చావు? లోపలికి వెళ్ళు అని రంగా మెల్లగా గద్దించాడు. కానీ జానకి వినలేదు. నేరుగా ఎమ్మెల్యే కళ్ళలోకి చూస్తూ, నరికేస్తారా? ఎవరిని నరికేస్తారు? తప్పు చేసింది మీ కొడుకు. ఒక ఆడపిల్ల వైపు కన్నెత్తి చూసి అసభ్యంగా మాట్లాడిన వాడి తల పగలగొట్టడం నా భర్త బాధ్యత
ఆయన కత్తి వాడలేదంటే అది ఆయన సంస్కారం. అదే కత్తి వాడితే ఈ పాటికి మీ కొడుకు తల నేల మీద ఉండేది అని గర్జించింది జానకి. ఊరి జనం అంతా ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టారు. భయంతో వణికిపోయే పట్నం పిల్ల ఇప్పుడు అచ్చం ఒక సింహంలా గర్జిస్తుంది. ఆమెలో రంగా దొర పౌరుషం కనిపిస్తుంది. నరసింహం ముఖం అవమానంతో కందగడ్డలా మారింది. ఏంటే నీ పొగరు? మొగుడికి దెబ్బ తగిలిందని పెళ్ళాం అడ్డం వచ్చిందా? రేయ్, వాడిని వదిలేయండి. ముందు ఈ పిల్లను జీపులోకి ఎక్కించండ్రా అని తన మనుషులకు ఆర్డర్ వేశాడు. నలుగురు రౌడీలు కర్రలు పట్టుకొని జానకి వైపు దూసుకువచ్చారు. రంగా కళ్ళల్లో అగ్నిపర్వతం బద్దలైంది. ఒంటి చేత్తోనే రంగా ఎదురు వెళ్ళి ముందు వస్తున్న రౌడీ గుండెల్లో బలంగా తన్నాడు. వాడు 10 అడుగుల అవతల పడ్డాడు. పోరాటం మొదలైంది. రంగాకి ఒంటి చెయ్యి ఉన్న అతనిలోని పౌరుషం 10 ఏనుగుల బలాన్ని ఇస్తోంది. ఊరి జనం కూడా ఇప్పుడు ఊరుకోలేదు. జానకి చూపించిన ధైర్యం వాళ్ళలో స్ఫూర్తిని నింపింది. మన దొరను అమ్మగారిని రక్షించుకుందాం అంటూ ఊరి కుర్రాళ్ళు, రైతులు అందరూ కర్రలు, కారం పొడి పట్టుకొని రౌడీల మీదకు దూకారు. రచ్చబండ దగ్గర ఒక పెద్ద కురుక్షేత్రమే జరుగుతుంది. రంగా, జానకి కలిసి ఈ కొత్త పోరాటాన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు? జానకి ధైర్యం రంగాను ఇంకా ఏ తీరానికి చేర్చబోతుంది? ఈ పోరాటం తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం ఏ మలుపు తిరగబోతుంది? కథ ఇంకా ఉంది. అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.